గౌతమ్ బుద్ధుడు బుద్ధిజంని వ్యాప్తి చేస్తూ శ్రీలంక వెళ్ళే క్రమంలో జరిగిన సంఘటనలు మనం ఈ తట్లకొండ హిల్ మీద చూడొచ్చు. బాగుంది. ఈ తొట్లకొండ 1988 నుండి 1993లో వెలుగులోకి వచ్చింది. ఇండియన్ నేవీ వాళ్ళు ఈ మౌంటైన్స్ మీద నేవియల్ బేస్ని నిర్మించుకుందామని వచ్చినప్పుడు అండ్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కట్టడాలు 2000 సంవత్సరాలు పురాతనమైనవని గుర్తించారు. ఇంకా ఇక్కడ చాలా విలువైన వస్తువులు దొరికాయి, లైక్ రామన్ సిల్వర్ కాయిన్స్, బుద్ధ ఫుట్ ప్రింట్స్, ఇంకా చాలానే. ఈ ప్లేస్ రిషికొండ బీచ్ నుండి భీమిలీ బీచ్కి వెళ్ళే దారిలో ఉంటుంది. అండ్ ఇక్కడ రోడ్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి 4 వీలర్ అయితే 40 రూపీస్ అండ్ 2 వీలర్ అయితే 20 రూపీస్ ఉంటుంది. అండ్ వెళ్ళే దారిలో ఒక చిన్న బుద్ధ పార్క్ ఉంటుంది. వీలైతే ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయండి, చాలా పీస్ఫుల్ లొకేషన్ అసలు. నేనైతే మొత్తానికి పైకి వచ్చేసాను. ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. అసలు ఈ ప్లేస్ ఏంటి అనేది కంప్లీట్ హిస్టరీ ఇక్కడ బోర్డ్స్ మీద ఉంటుంది. కుదిరితే చదివి వెళ్ళండి, లేదంటే ఒక గైడ్ని హైర్ చేసుకోండి. మన టైం బాగుండి పెద్దగా జనాలు లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంట్రీ అవ్వంగానే ఒక పెద్ద స్తూపం కనిపిస్తుంది. అండ్ ఆ పక్కనే కొన్ని చిన్న రాతి నీళ్ళ తొట్లు ఉంటాయి. ఇక్కడే రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకునే వాళ్ళంట. మరీ అంత డెప్త్ ఏమీ లేదు, బట్ చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు. అండ్ అలానే కొంచెం ముందుకు వస్తే కొన్ని తొట్లు కనిపిస్తాయి. వీటి వల్లనే ఈ ప్రాంతానికి తొట్లకొండ అని నేమ్ వచ్చింది. ఈ తొట్లు అయితే చాలా బాగా నిర్మించుకున్నారు. డ్రింకింగ్ వాటర్కి అండ్ వేరియస్ పర్పసెస్కి వాడేవాళ్ళంట. లోపల ఎలా ఉంటుందో చూడడానికి కుదరదు, ఎందుకంటే ఇక్కడ బోర్డ్స్ పెట్టారు వీటి మీదకి ఎక్కకూడదని. సో వీటి పక్కనే ఈ మహాస్తూపం ఉంటుంది. ఈ స్తూపం లోపల చాలా విలువైన వస్తువులు దొరికాయంట, సిల్వర్ కాయిన్స్ లాంటివి. అవి ప్రస్తుత విశాఖ మ్యూజియంలో ఉన్నాయి. అలా కొంచెం ముందుకు వస్తే చైత్య గృహము అని ఉంది. ఇక్కడ గౌతమ్ బుద్ధుడు మెడిటేషన్ చేసుకునే వాళ్ళంట. అండ్ ఎంట్రీ దగ్గర 2 చిన్న సెల్స్ ఉన్నాయి. ఇందులో 2 monks కాపలాగా ఉండేవాళ్ళంట. గౌతమ్ బుద్ధుడు మెడిటేషన్కి ఎలాంటి భంగం కలగకుండా కాపలా కాసేవాళ్ళంట. ఇక్కడ వచ్చేసి ఫుట్ ప్రింట్స్ ఉండేవి, అవి కూడా విశాఖ మ్యూజియంలో పెట్టేశారు. అలా ఒక చివరికి వచ్చేసరికి ఇక్కడ 2 చీఫ్ మంక్ సెల్స్ ఉన్నాయి. ఇక్కడే ప్రైమ్ మంక్స్ ఉండేవాళ్ళంట. అండ్ వాటి పక్కనే నార్మల్ మంక్ సెల్స్ కూడా ఉన్నాయి. చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయి, మరి ఎంతమంది ఉండేవాళ్ళు ఒక సెల్లో. మొత్తానికి ఇదే మెయిన్ హాల్ అనమాట. ఇక్కడే అన్ని సమావేశాలు జరిగేవి. ఈ రాక్స్ అయితే అప్పట్లో చాలా హైట్ ఉండేవంట, బట్ కాలానుసారంగా కొన్ని ఎరిగి కొన్ని ఎత్తుకపోయి మొత్తానికి ఈ ఏరియా అయితే ఇలా అయిపోయింది. బట్ ఆ రోజుల్లో ఇంత పెద్ద సమావేశ మందిరం అంటే మాటలు కాదు. ఈ పోర్షన్ వచ్చేసి స్టార్టింగ్లో ఒక ఎండ్కు ఉంటుంది. కప్య భూమి అంట. తెలుగుడిని అయ్యిండి కూడా ఫస్ట్ టైం వింటున్నా పేరు. కప్య భూమి అంటే వంటగది. ఇక్కడ వంటలు చేసుకునే వాళ్ళంట. అండ్ ఈ వంటగది పక్కనే స్టోర్ రూమ్ కూడా ఉంది. బాగానే అరేంజ్ చేసుకున్నారు. అలా అన్నీ పక్క పక్కనే ఉన్నాయి. మొత్తానికి డైనింగ్ హాల్కి వచ్చేసాము. డైనింగ్ హాల్ అయితే ఇలా ఉంది. అప్పట్లో అందరూ ఇక్కడ కలిసి కూర్చొని తినేవాళ్ళంట. అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా చాలా చిన్న చిన్న బెడ్రూమ్స్, చిన్న కిచెన్ రూమ్ అండ్ స్మాల్ డైనింగ్ హాల్, ఇలా అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. నా అంచనాకి ఇక్కడ 150 నుండి 200 మంక్స్ ఉండేవాళ్ళు అనిపిస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతేగా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నాకు మీతో సెలవు. వీడియో నచ్చితే లైక్ చేయండి.